ఒక అందమైన కమల సరస్సులో చిన్న బాల గణపతి కూర్చుని ఉండేవాడు. చుట్టూ వెలిగే జ్యోతులు, ప్రకృతి సంగీతం ఆ చిన్న చిరునవ్వుతో ప్రపంచానికి ఆనందాన్ని పంచేవాడు. తన చిన్న మిత్రుడు ఎలుకతో కలిసి తోటలో ఆడుకుంటూ ఉండేవాడు బాలగణపతి. ప్రతి అడుగులు నవ్వులు, ప్రతి క్షణం ఆనందం. చేతిలో మోదకం పట్టుకుని ఆనందంగా చిరునవ్వులు చిందించేవాడు బాలగణపతి. ఎందుకంటే అతనికి మోదకం అంటే ఎంతో ఇష్టం. మాంత్రిక అరణ్యంలో తన ఎలుకపై ప్రయాణం చేస్తూ ఉండేవాడు బాలగణపతి. ప్రతి అడుగు ఒక కొత్త సహవాసంగా ఉండేది. ఆకాశంలో చంద్రుని ముద్దు వెలుగులో మృదువైన మేఘాలపై నిద్రించేవాడు బాలగణపతి. దీపాలతో మెరిసే ఆలయ ప్రాంగణంలో ఆనందంగా నృత్యం చేసేవాడు బాలగణపతి. ఎక్కడ చూసినా పండగ వాతావరణం, ఆనందం ఉండేది. రంగులతో ఆడుకుంటూ ఒక అందమైన చిత్రాన్ని వేసేవాడు బాలగణపతి. ప్రతి రంగులో ఒక చిన్న కథ దాగి ఉండేది. ఒక వటవృక్షం క్రింద ప్రకాశించే పుస్తకం చదువుతూ ఉండేవాడు బాలగణపతి. జ్ఞానం ఎప్పుడూ తనకి తోడుగా ఉండేది. వేణువు వాయిస్తూ ఉంటే బాలగణపతి చుట్టూ జంతువులు కూడి ఆ మధుర సంగీతాన్ని ఆస్వాదించేటివి. చిన్న రెక్కలతో ఆకాశంలో ఎగురుతూ మోదకం పట్టుకొని ఆనందంగా నవ్వుతుండేవాడు బాలగణపతి. వంటగదిలో మోదకాలు తయారు చేస్తూ పిండితో ఆటలు ఆడుకుండేవాడు బాలగణపతి. సముద్ర తీరంలో ఇసుకతో ఒక చిన్న ఆలయం కడుతూ ఉండేవాడు బాలగణపతి. వర్షం తర్వాత ఆకాశంలో కనిపించే రంగురంగుల ఇంద్రధనుసుపై కూర్చుని ఆనందంగా చూస్తూ ఉండేవాడు బాలగణపతి. పువ్వుల తోటలో సీతాకోక చిలుకలతో ఆడుకుంటూ ఉండేవాడు బాలగణపతి. రాత్రి సమయాల్లో అడవిలో చిన్న దీపం పట్టుకుని నడుస్తూ ఉండేవాడు బాలగణపతి. మోదకాలతో చేసిన సింహాసనంపై కూర్చుని చిరునవ్వుతో ఆశీర్వాదం ఇచ్చేవాడు బాలగణపతి. ఆకాశంలో తేలియాడే రాయిపై ధ్యానం చేస్తూ ఉండేవాడు బాలగణపతి. చుట్టూ ప్రశాంతమైన వెలుగు ఉండేది. వర్షపు చినుకుల్లో నీటిలో చిందులు వేస్తూ ఆనందంగా ఆడుకుంటూ ఉండేవాడు బాలగణపతి. పాత గ్రంథంపై పింఛంతో రాస్తూ ఉండేవాడు బాలగణపతి. ప్రతి పదంలోని జ్ఞానం దాగి ఉండేది. ఆకాశంలో పటాకులు వెలుగుతూ ఉంటే మేఘాలపై కూర్చొని ఆనందంగా చూస్తుండేవాడు బాలగణపతి. గం గణపతయ్య నమః. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.